పిఠాపురంలో ఏర్పాటు చేసిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. खुशी और उल्लास का पर्व है। इस शुभ अवसर पर मैं इस मंच से पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं। తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్లో సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై ఉలహక్కు తంద జ్ఞాన భూమి అచ్చమిల్లై అను ముళింగియ మహాకవి భారதியார் వీరభూమి உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలా. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల. అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు? ఓకే. ఇక్కడ మన స్వామీజీ పేరేంటి? ఇక్కడ మన छत्रपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి, ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా. అని మీకు అర్థమైంది కదా, 2 భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just 2. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. చెప్తామా? భారత్ మాతా की जय. बोलो भारत माता की.
అలాగే చేద్దాం వస్తుంది. ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం, మళ్ళీ సభ ముందు చాలా సినిమాలు ఆపండి చాలు. ఓజీ చాలు ఓజీ చాలు. అంటే మీ అందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే, సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు, ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే, ప్రాణాలు తెగించినారు ఇక్కడ వాళ్ళందరూ, ఇక్కడ జన సైనికులు. ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే, 450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం. ఇందాక వద్దాం, అవి కూడా వినండి. మీరు వింటలేదని అర్థం. నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని. నా మాట వింటే 151 ఉన్న సీట్లు పార్టీ పోయింది. అందుకే నా మాట వినాలి, కూర్చోండి. ముందుగా నేను 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు, ఈరోజు మీకు డేటాలు చెప్పను, ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం, ఏ బేసిస్తో నడిపాం, నా కష్టాలేంటి, నేను పడ్డ ఇబ్బందులేంటి, కొన్ని పంచుకుంటాను. అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి. నేను ఓటమిలు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను, మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్న మీకు మించిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ, మన ఆలోచనతో మధిస్తూ, ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు. 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప. 2003లో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్. ఈరోజు మా నాన్నగారు లేరు, స్వర్గస్థులయ్యారు. మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పాను, అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను. మా నాన్నకి నచ్చల మాట. శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేంట్రా నీగా కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున. నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం. చెప్పలేకపోయినా ఆ రోజున. నన్ను చాలామంది, మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు? రాజకీయాల ద్వారా కాదు. గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడిని కలవాల్సిందే నేను. మా అన్నయ్య ఫోన్ చేశారు, అని నేను గద్దర్ గారు కలుస్తారంటాను. నాకు గద్దర్ గారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, మా నాగబాబు గారి దయ వల్ల. సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే, అది నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా అని. నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం. అది నాకు అన్నా తమ్ముడ బంధం అయిందని ఆయన చనిపోయేలోపు. అలాగే 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం, ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు మీకు నచ్చి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు, ఢిల్లీ
యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు కలర్ఫుల్ గా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబురాలు ఎంజాయ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలతో, డీజే సౌండ్లతో, డాన్స్లతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు గ్రాండ్గా జరిగాయి. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్భవన్ అధికారులు, సిబ్బందికి హోలీ విషెస్ చెప్పారు గవర్నర్. రాష్ట్ర ప్రజలు ఆనందంగా, ఐక్యతా స్ఫూర్తితో ఉండాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ అన్న బండి సంజయ్ హిందూ సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. హైదరాబాద్లోని నివాసంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆఫీస్, భద్రతా సిబ్బందితో సంబరాలు జరుపుకున్నారు. సిబ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. పండుగ సందర్భంగా సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు. హనుమకొండలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. యువతతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంప్ ఆఫీసులో హోలీ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే వీరులపల్లి శంకర్. నల్గొండ జిల్లా నకరేకల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తన నివాసంలో కార్యకర్తలతో కలిసి డాన్సులు చేశారు. అన్ని జిల్లాల్లో హోలీ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో వేడుకలు జరుపుకున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. అధికారులు సిబ్బందికి రంగులు చల్లారు. సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు. హైదరాబాద్ కోకాపేట సాస్ క్రౌన్ స్కై బ్లాస్ట్ లో హోలీ సంబరాలు వినూత్న రీతిలో నిర్వహించారు. 60 అంతస్తుల సాస్ క్రౌన్ బిల్డింగ్ పైన స్కై డెక్ ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దేశమంతటా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సాంస్కృతిక వారసత్వానికి హోలీ చిహ్నమన్నారు రాష్ట్రపతి ముర్ము. ప్రజల జీవితాల్లో హోలీ కొత్త ఉత్సాహాన్ని, శక్తిని తేవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ప్రజలతో కలిసి హోలీ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పొలిటికల్ లీడర్స్. బోర్డర్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు జవాన్లు. దేశవ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఎల్ఓపి రాహుల్ గాంధీ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత, ప్రేమ, సామరస్యానికి హోలీ ప్రతీక అన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి ఓ చిహ్నమని తెలిపారు. ఈ శుభ సందర్భంగా ప్రజల జీవితాల్లో వెలుగులు తేవడానికి ప్రతిజ్ఞ చేద్దామన్నారు. హోలీ ఓ కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపాలని ఆకాంక్షించారు. దేశ రాజధానిలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు పలువురు కేంద్ర మంత్రులు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు జేపీ నడ్డా. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి హోలీని సంతోషంగా జరుపుకున్నారు. जहां कई रंगों का मिलन एक साथ होता है, यह एक तरीके से हमें एकता का संदेश देता है और समाज, देश, विश्व मंगल में रहे, ये कामना करते हैं.
ముంబైలో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ పరస్పరం హోలీ విషెస్ చెప్పుకున్నారు. డీజే పాటలకు డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. దేశ సరిహద్దులోని సైనికులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. డార్జిలింగ్ లోని ఇండో బంగ్లాదేశ్ బార్డర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు హోలీని సెలబ్రేట్ చేశారు. రంగులు అద్దుకుని డాన్సులు చేస్తూ విషెస్ చెప్పుకున్నారు. మహారాష్ట్ర పూణేలోని చారోలి ఏరియాలో యువత పెద్ద ఎత్తున హోలీ వేడుకల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా ఓవైపు హోలీ వేడుకలు జరుగుతుంటే మరోవైపు రంజాన్ జుమ్మా ప్రార్థనలు కొనసాగాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో అల్లర్లు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో హోలీ వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీ, లక్నో, భోపాల్ సహా అన్ని ప్రాంతాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హోలీ సంబరాలు వరల్డ్ వైడ్ గా ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ లో ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వాటర్ గన్లు, బెలూన్లతో ప్రజలపై రంగులు చల్లారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని రేపు శాసనసభ ఆమోదించనుంది. అసెంబ్లీలో స్పీకర్పై బీఆర్ఎస్ నేతల కామెంట్లను మంత్రులు తీవ్రంగా ఖండించారు. తప్పని తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు మంత్రులు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయమన్నారు కాంగ్రెస్ నేతలు. రేపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మూడో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ ఆందోళన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి సభ ముందుకు 2 కీలక బిల్లులను తీసుకురానుంది సర్కార్. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను 17, 18వ తేదీల్లో చర్చించి ఆమోదించనున్నారు. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్పై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పీకర్ దళితుడు కాబట్టే ఏకవచనంతో సంబోధించారన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలిసినా బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డిని సమర్థిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పొన్నం. స్పీకర్ గారిని పట్టుకొని సభ ఉంది ఒకటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి ట్రాక్ పనులు జనవరి కల్లా పూర్తి చేయాలని తుమ్మల ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు మంత్రి తుమ్మల. డీలిమిటేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షాన్ని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేసి దేశాన్ని ఏలాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దక్షిణాది మేలుకోకపోతే పార్లమెంట్లో తీవ్ర అన్యాయం జరిగే ఛాన్స్ ఉందన్నారు చామల. రాష్ట్రాలలో జనాభా ప్రాతినిధ్యంలో వాళ్ళు పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లు అయినా కానీ 400 సీట్లు వాళ్ళు అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్నీ కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లే తిరుమలలో తెలంగాణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలు తీసుకొని వారి కూడా దర్శన భాగ్యం త్వరగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలిగే విధంగా చూడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, ఈఓ గారి కూడా సందర్భంగా కోరుతా ఉన్నారు. ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం పోలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. స్పీకర్ పదవిలో ఉన్నవారిని అందరూ గౌరవించాలని చెప్పారు. స్పీకర్ను అవమానించిన వారిని సస్పెండ్ చేయడం న్యాయమేనని తెలిపారు వివేక్.
జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నాము, మేము ఇష్టరాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. వారికి సస్పెండ్ చేసుడే న్యాయం. రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. జాతీయ మార్కెటింగ్ విధాన ముసాయిదాపై వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కొత్త విధానం అమలైతే ఉద్యోగాలు పోవడంతో పాటు ఏటా రాష్ట్ర సర్కారుకు 1000 కోట్లు గండిపడుతుందన్నారు కోదండరెడ్డి. వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు. దళిత స్పీకర్ అనే కక్షపూరితంగా అవమానించారని మండిపడ్డారు. బట్వారం మండలంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. భవిష్యత్తులో రాజకీయాల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. That's all for now.